హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా ఇష్టం ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అండి. మనకి బయట కర్రీ పాయింట్స్లో అట్లా భోజనాల్లో పెడుతుంటారు కదండి. మిల్ మేకర్ గ్రేవీగా కర్రీ అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, ఇంట్లోనే చేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించేస్తాను, వచ్చేయండి. నేను ఒక పావు కేజీ మిల్ మేకర్ తీసుకున్నానండి, చిన్న మిల్ మేకరు. దానికి ఒక 4 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక 6-7 టమాటోలు. తర్వాత పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని నీళ్ళు వేడెక్కిన తర్వాత ముందుగా మీకు చూపించాను కదండి సోయాబీన్, అదే మిల్ మేకర్ అండి, దాన్ని కూడా చక్కగా వేసుకొని ఒక 3-5 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వండి. మీరు చిన్న సైజు కాదనుకుంటే పెద్ద సైజు అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే చిన్నవి తీసుకున్నాను. అవి చక్కగా వాటిని ఇలా నీళ్ళు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని ఆరనివ్వండి. అది ఆరేలోపులు మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా దీనికి తోడు లవంగ, చెక్క, యాలకులు, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. నేను ఇవి వెజిటేబుల్స్ కట్ చేసే లోపల ఇవి ఆరిపోయినాయి అన్నమాట. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసే లోపల మనకి సోయాబీన్ అనేది ఆరిపోయింది. చక్కగా వాటిలో ఉన్న నీరంతా పిండేసుకోండి. ఇందాక మనం తీసి పక్కన పెట్టేసినప్పుడు నీళ్ళు ఉంటాయండి అందులో, ఎమ్మటే పిండలేం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి ఆరిన తర్వాత చక్కగా ఇలా పిండుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చాయో, వాటిని పక్కన పడేసాను. ఇలా నీరు మొత్తం పిండేసుకున్న దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి చక్కగా మేనేజ్ చేయండి. నూనె గీని ఏమీ వద్దండి, ఒట్టిగా పసుపు, కారం ఈ 2 చక్కగా వేసి కలపండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసి పక్కన పెట్టేయండి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మనకి కర్రీకి కావాల్సినంత నూనె వేసుకుందామండి. దీంట్లో నేను ముందుగా చూపించిన మేనేజ్ చేసి పెట్టుకున్న ఈ సోయాబీన్ వేసుకుందామండి. మిల్ మేకర్ వేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి. అంటే ఇలా వేయించుకోవటం వల్ల మనకి పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందండి. కొంచెం నూనె వేసుకొని చక్కగా వేయించుకోండి. కలుపుతూ ఉండాలండి, కలుపుకుండా ఉంటే మనకి అడుగంటుతుంది. చక్కగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా చక్కగా లైట్గా వేగుతాయండి. పచ్చివాసన అంతా పోయేదాకా వేగిన తర్వాత పక్కనకి మళ్ళీ గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. అదే ముక్కుట్లో కొంచెం నూనె వేసి ఇప్పుడు ముందు చూపించాను కదండి, చెక్క, లవంగం, యాలుక ఇవి వేసేసి వేయించండి. వేయించిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి ఒక 2-3 సార్లు అలా తిప్పుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసేయండి. చక్కగా టమాటాలు కూడా వేసిన తర్వాత వీటిని అలా కలయి తిప్పుకోండి. కొంచెం ఉడుకుతున్నాయి అన్నప్పుడు ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గుతుంది అన్నమాట. 1-2 సార్లు అలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా పోయిన తర్వాత చూస్తే ఆ టమాటాలో ఉన్న నీరంతా వచ్చేసి చక్కగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికింది అంటే మనం పొయ్యి కట్టేసుకొని ఇది కొంచెం ఆరపెట్టుకుందామండి. ఇది కొంచెం ఆరాలి, మనకి ఆరే వరకు పక్కన పెట్టేసుకొని ఆరిన తర్వాత దీన్ని మనం మిక్సీలోకి తీసుకుందామండి. మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పైన పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఆరాలి. మొత్తం ఆరిన తర్వాతే దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఆరకుండా మిక్సీ పట్టొద్దు, ఆరిన తర్వాతే చక్కగా మిక్సీ పట్టుకుందామండి. ఇది మన మిల్ మేకర్ కర్రీకి గ్రేవీ అన్నమాట. ఇలా చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అది గ్రేవీ చేసేసుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకుందాం. చక్కగా ఆయిల్ వేసుకొని అందులోనే 2-3 బిర్యానీ ఆకులు వేసుకుందామండి. ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు కానీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ కానీ, అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని చక్కగా ఇది కూడా వేయించుకోవాలండి, వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు వేయించుకొని కొంచెం అది పచ్చివాసన పోయింది అనిపించగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి టమాటో, మసాలా దినుసులు వేసిన గ్రేవీని ఇందులో వేసి చక్కగా ఒక 2-3 సార్లు అలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది, చూసారు కదా.
అలా కొంచెం వేయించుకున్న తర్వాత సాల్ట్ అండి, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంతైతే కారం వేసుకోగలరో అంత కారము. ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు, 1/2 స్పూన్ వచ్చేసి జీరా పౌడరు, ఒక స్పూనుకి కొంచెం 1/2 స్పూన్ అలాగా గరం మసాలా, ఇవన్నీ వేసేసుకొని చక్కగా గ్రేవీని ఇలా కలుపుకోండి. ఈ గ్రేవీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం 3-4 రకాల కర్రీస్లో మనం గుత్తి వంకాయ వాడుకోవచ్చు, అలాగే ఇంకా వేరే కూరలకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. నేను కరివేపాకు కొంచెం ఎక్కువే వాడతాను ఇంట్లోకి. చూస్తున్నారు కదా, ఇందులో ఇలా వేసి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనిపించినప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవడం అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వేగాలన్నమాట. వేగి ఆయిల్ అనేది మొత్తం మసాలాలన్నీ టమాటాలు అన్నీ ఉడికేసి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ ముక్కల్ని కూడా చక్కగా ఇందులో వేసి వేయించుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఈ విధంగా వేయించుకొని ఒక 2-3 సార్లు తిప్పుకున్నాం అనుకోండి, ఆ మిల్ మేకర్లకి వాటికి మనం ఈ ప్యూరీ అంతా పడుతుంది. కొంచెం పసుపు అండి, నేను పసుపు వేయలేదు ఇందాక, అందుకని కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం కస్తూరి మేతి అండి, కస్తూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. కస్తూరి మేతి కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, గ్రేవీ అంతా ముక్కలకి పట్టేసి ఇట్లా దగ్గరగా వచ్చింది. మీకు ఇలా ఇష్టం అనుకోండి, దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఇలా కూడా ఫ్రైగా ఇష్టపడే వాళ్ళు ఇలా తినొచ్చు. లేదు మాకు గ్రేవీ లాగా బాగా అంటే పల్చటి గ్రేవీలాగా కావాలి, అన్నంలో కలుపుకోవడానికి చక్కగా అలా కావాలి అనుకుంటే మనం ఇలా నీళ్ళు పోసేసుకొని కొంచెం గ్రేవీ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక లోటా నీళ్ళు పోసానండి. లోటా అంటే మనకి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఫస్ట్ 1 గ్లాసున్నర పోసాను, చాలేదని. తర్వాత మళ్ళీ ఇంకొక అర గ్లాస్ కూడా పోసాను అనమాట నీళ్ళు. చూస్తున్నారు కదా, ఇంకొక 1/2 గ్లాస్ కూడా వాటర్ పోసాను. చక్కగా ఇప్పుడు గ్రేవీ అనేది కొంచెం మనకి కూరకు తగ్గట్టు ఉంది. ఇది ఉడికిన తర్వాత మనకి మంచిగా తిక్కుగా వచ్చేస్తుంది. ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టి మధ్యలో ఒకసారి అలా తీసుకొని ఉడుకుతున్నప్పుడు కలుపుకోండి ఒకసారి అలాగా. చూస్తున్నారు కదా, దీనికి అడుగంటడం అలాంటిది ఏమి ఉండదండి. ఊరికే అలా 2-3 సార్లు అలా కలుపుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ముక్క ఉడికిపోయింది, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది. మొత్తం ఆ ఫ్లేవర్లో ఈ మిల్ మేకర్ కూడా ఎలా ఉడుకుతున్నాయో డ్యాన్స్ వేస్తున్నాయి చూడండి. అంటే ఇంకా మన కూర రెడీ అయిపోయినట్టేనండి. మనకు ఆయిల్ అంతా రిలీజ్ అయింది కాబట్టి ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న చక్కటి కొత్తిమీర వేసుకోండి. ఉప్పు కారం ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ చాలకపోతే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత నేను 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి మగ్గపెట్టానండి. ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా వాటికి పెడితే చాలా బాగుంటుంది. 1 నిమిషం అలా మూత పెట్టేసి తీసేస్తే మనకు కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చక్కగా మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం కావాలంటే ఇలా తినొచ్చు. ఇందులోనే మనం గోంగూర మిల్ మేకర్ కూడా చేసుకోవచ్చండి. ఇదే గ్రేవీలో కొంచెం గోంగూరను ఉడకపెట్టుకొని పేస్ట్ చేసి వేస్తే గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది. నేను కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత దించే ముందు మాత్రం కొంచెం క్రీమ్ వేసానండి. క్రీమ్ వేస్తే చాలా బాగుంటుంది, అందుకని క్రీమ్ యాడ్ చేశాను. మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి. మీకు గనక ఒకసారి చేసి చూడండి. నేను చెప్పిన స్టైల్లో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అండి. ఒకసారి మీరు ఇంట్లో నేను చెప్పినట్లు చేసుకొని చూడండి. మీరు కొంతమందికి వచ్చు రాదని కాదు, రాని వాళ్ళు ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి, రాని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో తెలుసండి. వేడి వేడి అన్నంలో స్పైసీగా మంచి నాన్ వెజ్ కర్రీ తిన్నట్టు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.